రాగి కాకర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి, అలాగే రాగి పిండి, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీ స్టైల్లో, మీ ఊరు స్టైల్లో ఎలా చేస్తారన్నది మేము నేర్చుకోవాలి. మీరు చెప్పిందే మేము నేర్చుకుంటాం, మీరు ఎలా చెప్తే అలాగా. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి? ముందులో స్టవ్ వెలిగించి. ఓకే, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలాగా. ఓకే, వెలిగించే కోకోనట్ తురుము ఉంది కదండి, కొబ్బరికాయ తురుము ఉంది కదా, అది వేయాలి. ఓకే, ఫస్ట్లో ఓకే. పంచదార అయితే మీరు కరెక్ట్గా వేయండి, ఇంకోటి టేస్ట్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సరిపోతుంది. కొంచెం వాటర్ వేద్దామండి. ఎక్కువ వద్దు, కొంచెం. కొంచెం సోంపా ఫ్లేవర్ గురించి కొంచెం సోంపు. సరే, ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల ఏమైనా చేసేది ఉందా మనకి? అటు సైడ్ చేసేద్దామా? చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేనా మరి? ఓకే. ఇటు సైడ్ చేసుకోబోయేది ఏంటి? ఇటు సైడ్ మేము రాగి ఇది చేద్దామా, అంటే ఈ రాగి రవ్వ హల్వా లాగా చేయాలి. ఓకే ఓకే, సరే సరే. అంటే దీనికి కొలత తీసుకుంటామండి. రెండు కూడా ఈక్వల్ గానే ఉండాలా, సరి సమానంగా? లేదు, ఇది 1 కప్ తీసుకుంటామంటే అది 1/2 కప్. ఓకే, నేను పని చేస్తాను, రెండు మార్చేస్తాను. కప్ ఉంది కదా, 1 కప్పు. అది ఒక 1/2 కప్పు తీసుకుంటాం. 1/2 కప్పు. ఇలాగా చక్కగా కొలతలన్నీ తీసుకుని కరెక్ట్గా చేస్తే అసలు ఫ్లాప్ అయ్యే అవకాశమే ఉండదు కదా. సరిపోతుందా? ఓకే, కలిసి రెండు కలిపేద్దాం. దీనికి వాటర్ 1కి 2. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, ఓకే, 2 కప్పు వాటర్. అది మరిగిన తర్వాత అది వేసేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఏ టైంకి చేస్తారండి ఎక్కువగా? ఇది ఎక్కువ అంటే నార్మల్లీ ఇది ఫెస్టివల్ ఉంటుంది కదండి, అది ఏదైనా హోలీ అయినా ఇదైనా అప్పుడు చేసుకుంటారు ఎక్కువ. ఓకే, కేజువల్ కూడా చేస్తారు, లేకపోతే ఎక్కువ హోలీ గట్టలే చేస్తారు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా ఫ్రై అవ్వాలా మనకి? మొత్తం ఫ్రై అవ్వాలి. ఓ పక్కన ఇక్కడ నీళ్లు మనకి మరుగుతున్నాయి కదా, ఇది మరిగింది కదా, ఇది ఏం చేద్దాం అంటే ఇందులో మొత్తం కలిపేస్తాం. సరే, సీల్ చేద్దామా? మొత్తం ఇలాగ వేసేసి ఉండలు కట్టగా ఉంటగా మంచిగా. నేనైనా ఇంకా నీళ్లు పడతాయి అనుకుంటా మనకి. లేదా, సరిపోతుందా? అంటే మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదా? లేదండి, డీప్ ఫ్రై చేద్దాం కదా, అందుకని అవసరం లేదండి. ఓ, మరి డీప్ ఫ్రై కూడా ఉంటుందా? అచ్చా, డీప్ ఫ్రై. జస్ట్ ఆ రెండు మిక్స్ అయిపోతే ఆ వేడికి సరిపోతుందేమో కదా ఇది. కొంచెం అంటుకుంటానంటే కొంచెం నూనె వేసేద్దాం, కొంచెం కొంచెం నూనె అన్నా నెయ్యి అన్నా మన నెయ్యి అన్న మన ఇష్టం. అంటే కొంచెం అంటుకొద్దాం మొత్తం. అయిపోయిందండి, ఇది బంద్ చేసేద్దాం. అయితే ఓకే, సరిపోతుంది. సరే, ఇది దీని సంగతి ఏంటి? మనకి కొంచెం ఫ్రై చేయాలండి, మళ్ళీ కొంచెం దీన్ని ఇంకా ఫ్రై చేయాలి. ఇది అయిపోయింది కదండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. సరే, ఓకే, స్టవ్ ఆన్ చేసిన ఆయిల్ది చేసాను.
ఓకే, దీని సంగతి ఏంటండి? కొబ్బరిది అది కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేనా మరి? అందులో కొంచెం ఆఫ్ చేసిన మళ్ళీ ఎలక పొడి వేస్తామండి. ఇలాచి పొడి వేయాలా? ఇలాచి పొడి కొంచెం చాలు. ఓకేనా, ఇది రెడీ అయిపోయింది అయితే. అయిపోయింది. మీకు ఏదైనా మిక్సింగ్ బౌల్ ఉంటే బెస్ట్ ఏమో కదా? కొంచెం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటామండి, అందులో వేసేస్తాము. సరే తీసుకోండి అయితే. మీరు వంటలు చాలా బాగా చేస్తారండి. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమవుతుంది. మీరు వంటల్లో ఆరి తేరారో లేదో మీరు ముట్టుకునే దాన్ని, వేడిగా ఉన్నదాన్ని ముట్టుకోవడంలోనే అర్థమవుతుంది. కాలట్లేదా అండి మీకు? ఏదండి, కొంచెం ఏడిగడుగా ఉంటే తొందరగా కొంచెం అయిపోతుంది కదా, గడ్డ కట్టుకుంటా మంచిగా అవుతుంది. ఓకే ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. వేడి వేడి బాగా పడుతుంది మీ చేతికి అసలు. సరే, అది చేసాం కదండి కొబ్బరి తురుము, అది తీసుకుంటాము. అది తీసుకోండి. ఇలా రౌండ్ లాగా చేసుకుంటాం. ఓకే, చేసి ఇలా. మీది పెద్ద ఫ్యామిలీ అండి? లేదండి, చిన్న ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ. పాప బాబు మీరిద్దరు. ఓకే, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? ఆర్మీలో అండి. ఆర్మీలో చేస్తారు, గ్రేట్ అండి. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు, ఆర్డినరీ కెప్టెన్ నుంచి రిటైర్డ్ అయ్యి మళ్ళీ హెచ్ఎల్లో చేస్తున్నారు చెన్నైలో. ఓకే, మీ పిల్లలు? పాప జర్మనీ అండి, బాబు బెంగళూరులో. ఓకే, పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. ఓ, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయా? ఓకే, భాగ్యం ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయిపోయిందా? తీసేద్దామా? ఓకే, తీసేద్దాం. నేను తినా? సరే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే. కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి. రాగి పిండితుంది. రాగి పిండి ఎక్కడ కూడా ఏంటంటే మనకి సాఫ్ట్గా చూడడానికి పిండి కలిపే విధానం అంతా తెలుస్తుంది. కానీ ఏదైనా కూడా కలిపే విధానంలోనే ఉంటుంది కదా కదా? ఉంటుందండి. అది చూడండి, కొంచెం ఇది అయితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. కుకీస్, రాగి కుకీస్ అని కూడా పేరు పెట్టచ్చు దీనికి. వేడి వేడిగా ఒడిశా స్పెషల్ రాగి కాకర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రాగి కాకర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పంచదార, సోంపు, రాగి పిండి, రవ్వ, యాలకుల పొడి. రాగి కాకర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నీళ్లు, సోంపు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సరిపడా రాగి పిండి, రవ్వ వేసి కలిపి పెట్టుకోవాలి. తరువాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో సరిపడా నీళ్లు పోసి మరిగాక అందులో పక్కన పెట్టుకున్న రాగి, రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తరువాత కొద్దిగా నూనె పోసి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న కొబ్బరి మిశ్రమంలో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రాగి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తుకుని కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని అందులో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బిస్కెట్స్ లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి కాకర రెడీ.